చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో స్వామివారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన బ్లాక్ 1, బ్లాక్ 2 వసతి సముదాయాలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. 14,74,00,000 వ్యయంతో నిర్మించిన ఈ వసతి సముదాయాల్లో మొత్తం 83 గదులు, 15 సూట్ రూమ్లు, 2 కామన్ హాళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల హామీ మేరకు ధూపదీప నైవేద్య పథకాన్ని బలోపేతం చేశారని అన్నారు. టీటీడీ సహకారంతో శ్రీవాణి భజన మందిరాలు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని చెప్పారు. దేవాదాయ శాఖ ప్రక్షాళనలో భాగంగా గత 23 నెలల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కామన్ గుడ్ ఫండ్ కింద 691 ఆలయాలకు 812.67 కోట్లతో జీర్ణోద్ధరణ పనులు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. 2027 జూన్ 26 నుంచి ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని గోదావరి పరివాహక ప్రాంతంలోని ఆలయాల అభివృద్ధి చేపడుతున్నామని తెలిపారు. బ్లాక్ 1, బ్లాక్ 2 పై 2, 3 అంతస్తుల నిర్మాణం పూర్తి చేసుకొని దాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దాదాపు మొత్తం 83 గదులు, అలాగే 15 సూట్ రూమ్స్, 100 గదులతోటి మొత్తం మీద కామన్ హాల్స్ కూడా 2 పెట్టి ఈ యొక్క నిర్మాణాలను పూర్తి చేసి ఈరోజు దీన్ని ప్రారంభించాం. 14,74,00,000 రూపాయల ఖర్చుతో ఈ అభివృద్ధి కార్యక్రమాలను ఇక్కడ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో అనేక రకాలుగా దేవాదాయ శాఖ ఇతర డోనర్స్ కానీ లేకుంటే ఆలయాలకు సంబంధించిన పాలక వర్గాల యొక్క సహకారంతో వారు ఇచ్చేటువంటి మ్యాచింగ్ గ్రాంట్స్ తోటి కలిపి అనేక దేవాలయాల్ని అభివృద్ధి చేస్తున్నారు.